బాగున్నారండి అందరూని. ఈరోజు బేసిక్ టైలరింగ్ క్లాసెస్లో ఈరోజు క్లాస్ ఏంటంటే ముందు మనం బ్లౌజ్కి కొలతలు ఎలా తీసుకోవాలి ఏంటి అనేది పూర్తి వివరంగా ముందు క్లాస్లో చూసాం కదండి. ఇప్పుడు అంటే మనకి ఈ రైట్ సైడ్ వైపు మన బ్లౌజ్ ఉండే ఒరిజినల్ కొలతని మనం తీసుకున్నాం. ఇప్పుడు ఇదే కొలతని పెట్టి మనం మార్కింగ్ చేసామనుకోండి, ఖర్చులు కావాలి మీకు. దానికన్నా ముందు క్లాసెస్లోని అసలు ఖర్చులు అంటే ఏంటి, అంటే ఎక్స్ట్రా మార్జిన్ అంటే ఏంటి, ఈ కుట్టడానికి మిగిలిన ఈ ఎక్స్ట్రా ఖర్చుల గురించి కూడా వివరంగా చెప్పాను కదా. నా క్లాసెస్ చూసేటప్పుడు మీరు కంటిన్యూగానే ఫాలో అయితేనే మీకు ఒకదాని తర్వాత ఒకటి లింక్ ఉంటుంది. ఏదో నాకు నచ్చింది చెప్పడం కాకుండా క్లాసెస్ అంటే క్లాసెస్ వైజ్గానే ఉంటాయి. అవన్నీ చూస్తూ ఉన్నారంటే కనుక ఈ క్లాస్ కూడా చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది అనమాట. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఏంటంటే అంటే ఖర్చులు అంటే ఏంటి, అసలు ఏ పార్ట్స్ ఉంటాయి ఏంటనేది వివరంగా తెలుసుకున్నాం ఒక క్లాస్లోని. తర్వాత క్లాస్లోనేమో కొలతలను ఎలా తీసుకోవాలన్నది తీసుకున్నాం. ఆది బ్లౌజ్ యూజ్ చేస్తే కనుక అదే రకంగా ఆది బ్లౌజ్ కొలతలు తీసుకున్నప్పుడు మార్కింగ్ చేసేటప్పుడు ఏ కొలతలకి ఎంతెంత ఎన్నెన్ని ఇంచీలు మనం యాడ్ చేసుకోవాలి, ఎన్నెన్ని ఇంచీలు ఎక్కడెక్కడ తీసేయాలి అన్న విషయాల గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఎందుకంటే మనకి ఖర్చులు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆది బ్లౌజ్లోనే మనం కొలతలు తీసుకునేటప్పుడు ఖర్చుల్ని అంటే లెక్కలో పెట్టుకోకుండా మనకి ఇప్పుడు ఫిట్టింగ్ అయిన తర్వాత అంటే మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఉన్న కొలతలు మాత్రమే మనం తీసుకుంటాం. ఇప్పుడు ఎక్కడ ఏం పెంచుకోవాలన్నది చాలా డౌట్స్ ఉంటాయి, అది క్లారిటీ చేస్తాను. మీరు ముందు మీకు నేను చెప్పాను కదండి, కొలతలు ఇచ్చేటప్పుడు క్లారిటీగా వివరంగా చెప్పాను కదా మీకు. ఈ అంటే మెడ వెడల్పు ఎంత అని రాసుకోమని చెప్పాను కదా. ఇప్పుడు అవే కొలతల దగ్గర ఎలా మనం ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్, కలపవలసిన దగ్గర కలపాలి, తగ్గించాల్సిన దగ్గర తగ్గించాలి. అది ఎక్కడ ఏంటి అనేది నేను చెప్తూ ఉంటాను, అక్కడ మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి అంతే. సరేనండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది. బ్లౌజ్కి ఫస్ట్ నేను చూపించాను పొడవు అనేటప్పటికి మీకు ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా నడుం కుట్టు వరకు మీకు ఎంత ఉన్నదన్నది చూసుకోమని చెప్పాను కదా. ఇది బ్లౌజు లెంత్ కానీ పొడవు కానీ రాసుకోమని చెప్పాను కదా. అది 13.5 వచ్చింది. ఒకవేళ రాసుకోలేనట్టయితే కనుక, ముందు క్లాస్ చూడలేనట్టయితే కనుక ఇప్పుడు నేను ఇది కూడా చెప్తూ ఉంటాను, నోట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ఈ భుజం కుట్టు దగ్గర నుంచి ఇంచీ టేప్ని ఇలా పెట్టుకుని ఇలా స్ట్రైట్గా మనం చూసుకున్నప్పుడు మీకు బ్లౌజ్ కింద నడుం దగ్గర అంచు ఎంతవరకు ఇంచీ టేప్తో వస్తే అంత ఫస్ట్ నెంబర్ వేసుకుంటారు. బ్లౌజు పొడవు అని వేసుకుని దానికి మీరు కటింగ్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా 1 ప్లస్ చేయాలి, 1 ఇంచు కలుపుకోవాలి. 1 ఇంచు ఎందుకు కలుపుకోవాలి అంటే కనుక షోల్డర్ దగ్గర కుట్లు పోతాయి. ఇక్కడ మనం నడుం దగ్గర ఒక ముక్క అతికించి లోపల వైపుకి తిప్పి చేతి కుట్టుల్ని వేసుకుంటాం. దానికి ఇక్కడ 1 ఇంచు మించులోని ఇక్కడ కూడా ఒక 1/4 ఇంచు కన్నా ఎక్కువగానే పోద్ది. ఒక ఇటు అటు కలిపి మీకు మొత్తం కుట్లన్నీ కలిపి 1 ఇంచు అన్నా సరే మీకు తక్కువైపోద్ది అనమాట. కాబట్టి ఇవన్నీ ఖర్చులకి కావాలి అంటే కనుక మీ బ్లౌజ్ పొడవు ఎంత అయితే దానికి +1. సరేనండి. నేను స్క్రీన్ మీద కూడా మీకు నెంబర్స్ వేసి చూపిస్తాను. అంటే బ్లౌజ్ లెంత్ +1, బ్లౌజ్ లెంత్ అయితే ఎంత అంత రాసుకుంటారు, దానికి +1 చేయాలి. అర్థమైంది కదా, ఇక్కడ వరకు క్లియర్ అయింది కదండి. తర్వాత రెండో కొలత నేను మీకు చూపించాను షోల్డర్. ఈ షోల్డర్ భుజం దగ్గర నుంచి ఇక్కడికి ఎంత వస్తే అంత, ఇది ఎక్కడ కూడా ముడత లేకుండా, మెడ అనేది ముడత లేకుండా ఇలా స్ట్రైట్గా పట్టుకొని ఇలా చూసుకుంటున్నప్పుడు ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు దగ్గరికి అంటే భుజం కుట్టు దగ్గర నుంచి ఈ భుజం కుట్టు వరకు ఎంత వచ్చిందో చూసుకోమని చెప్పాను. 12 ఇంచీలు వచ్చింది. మీకు ఎంత అంటే రానివ్వండి, దానికి 1 ప్లస్ చేయండి. 1 ప్లస్ చేయండి అంటే మీకు షోల్డర్ అని రాసుకుంటారు +1. షోల్డర్ ఎంత వస్తే దానికి 1 ఇంచ్ అనేది కలుపుకోవాలి. 1 ఇంచ్ అనేది ఎందుకు కలుపుకోవాలి అంటే కనుక ఇక్కడ షోల్డర్ మనం హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు కనీసం ఒక 3/4 ఇంచ్ అన్నా సరే పోద్దనమాట ఖర్చులకి. ఎగ్జాక్ట్గా అయితే కనుక 3/4 ఇంచు కలుపుకుంటే అంటే ఇటు చూసారు కదా, అంటే 1/2 ఇంచుకి ఏమో తక్కువ, 1/4 ఇంచుకి ఎక్కువ అన్నట్టుగా ఈ ఖర్చు అనేది ఉంటుందన్నమాట. బిగినర్స్ ఒకవేళ ఎక్కువ ఖర్చు పెట్టుకున్నా సరే మీకు సరిపోద్ది.
కాబట్టి ఇటొక 6 ఇంచు పోద్ది, ఇటొక 6 ఇంచు మీకు ఖర్చుల్లోకి పోద్ది. ఇంచీ టేప్తో కొలుచుకుని చూసుకున్నా తెలుస్తుంది అనమాట. ఈ ఖర్చు మనం ఎంత పెట్టుకోగలము చూసారు కదా, మనకి కనిపించదు. 6 ఇంచ్ అంటే ఎంతో ఉండదండి, మాత్రమే ఉంటుంది అనమాట. కాబట్టి 1 ఇంచుని ప్లస్ చేయాలి. షోల్డర్ ఎంత వస్తే దానికి 1 ఇంచ్ ప్లస్ చేసి రాసుకోవాలి షోల్డర్ అనేది. సరేనండి. ఇప్పుడు దాని తర్వాత మెడ వెడల్పు గురించి చెప్పాను నేను. ఈ మెడ వెడల్పు అన్నది ఇక్కడి నుంచి ఇక్కడికి, అంటే ఈ మెడకుట్టు దగ్గర నుంచి ఈ మెడకుట్టుకి మధ్యలో ఉన్న గ్యాప్ ఎంత అన్నది కరెక్ట్గా మీరు ఇలా కొలత కొలిచేటప్పుడు మీకు మెడకట్ట ఏదైనా సాగినట్టుగా పెట్టుకున్నారు అంటే కనుక మీరు ఆది బ్లౌజ్ రకంగా కరెక్ట్గా అయితే మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు తేడా వచ్చేస్తుంది. ఇది మీరు అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవడంలోనే మీకు ఈ కొలతలు తీసుకోవడం అన్నది ఉన్నదనమాట. స్టార్టింగ్లోని ఎంతో కొంత తేడా వచ్చినా దాని తర్వాత నెమ్మదిగా మీకే అలవాటు అయిపోద్ది. ఇప్పుడు మెడ వెడల్పులోకి వచ్చేటప్పటికి ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టుకి ఎంత వచ్చింది అనేది చూసుకోవాలి. ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టుకి నాకు చూసారు కదా ఇంచుమించులోని 6.5 వస్తుంది. 6.5 అన్నది వస్తుంది. 6.5 వచ్చినప్పుడు 6 ఇంచు మైనస్ చేసుకోవాలి. మెడ వెడల్పు మైనస్ ½ ఇంచ్ 1/2 వేసుకోండి, లేదా 0.5 అని కూడా రాసుకోవాలి. లేదంటే తెలుగులోని 6 ఇంచు తగ్గించుకోవాలని రాసుకోండి. ఎందుకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఖర్చు అనేది ఇక్కడికి వచ్చింది అంటే పెంచాలి. ఈ ఖర్చు అనేది ఇక్కడ ఉన్నది, ఈ లైన్లో ఉన్నది మనం ఇక్కడ కుడితే ఒక 1/4 ఇంచ్ అన్న కుడితే దాని తర్వాత తగ్గిపోయి మనకి అలా కదిలిందనమాట. ఆ ఖర్చు ఇక్కడ ఉన్నది అన్న సంగతి గుర్తుంచుకోవాలి. ప్రతిదీ కూడా ఇటువైపు అయితే ఖర్చులు పెంచుతాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇది అంచు ఎండ్ అయిపోయింది. ఇక్కడ ఎంతో కొంత చూసారు, ఈ అంచులా కుట్టితేనే మనకి ఇలా వెనక్కి మడిస్తేనే మనకి మెడ అనేది అవుతుంది. అంటే ఇక్కడ ఒక 1/4 ఇంచు, ఇక్కడ ఒక 1/4 ఇంచు తగ్గిపోద్ది అనమాట. అంటే ఈ మెడ వెడల్పు వచ్చేసి ఇప్పుడు నాకు 6 వచ్చింది అంటే 6.5 వచ్చింది కదా, 6 ఇంచు తగ్గించేస్తే 6 అని రాసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, మనం ఇలా డబుల్ ఫోల్డ్ చేసినప్పుడు 6లో సగం 3 ఇంచులకి మెడ వెడల్పు పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మీకు ఎలా పెట్టుకోవాలి, ఎలా ఫోల్డ్ చేసుకోవాలి, ఎలా మార్కింగ్ పెట్టుకోవాలి అనేది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తానండి. కాకపోతే మెడ వెడల్పు ఎంత వస్తే దానికి -1/2 ఇంచు, ½ ఇంచు తగ్గించుకోవాలి. సరేనా. దాని తర్వాత చూడండి, ఇక్కడి నుంచి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి తిన్నింగా పెట్టుకోమని చెప్పాను కదా. నెక్స్ట్ కొలత ఏంటంటే మెడ డీప్ అనమాట. ఈ మెడ లెంత్, ఈ మెడ పొడవు అనేది ఎంత ఉన్నది చూసుకోమన్నాను. ఇక్కడ ఈ కుట్టు దగ్గర నుంచి మీరు ఇలా పెట్టినప్పుడు ఈ డౌన్ ఉంది కదా, ఈ డౌన్కి ఇలా వేళ్ళతో ఇలా తీసుకున్నప్పుడు ఎక్కడ ఉన్నది అని చూసుకోవాలి. ఇక్కడ చూసారు కదా నాకు 8 ఇంచీలు వచ్చింది. ఇప్పుడు మీరు పైనుంచి 8 ఇంచీలకి మార్కింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తే కనుక కనీసం 7.5 ఇంచులకి మీకు పోతుంది. ఎందుకు అంటారా, ఇక్కడ భుజం కుట్టులోకి పోద్ది కొద్దిగా, భుజం కుట్టులోకి ఇక్కడ 1/2 ఇంచ్ అన్నా సరే మీకు ఇక్కడికి పోతుంది అనమాట. అప్పుడు మామూలుగా అయితే భుజం కుట్టు దగ్గర నుంచి 1/2 ఇంచుల ఇంచి టేప్ పైకి పెట్టన్నా చూసుకోవాలి. లేదు అంటే సమానంగా ఇంచి టేప్తో పెట్టుకొని ½ ఇంచు ప్లస్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు మెడ డీప్ ప్లస్ ½ ఇంచు, 1/2 ఇంచు కలుపుకోవాలి. ఇప్పుడు 8 వచ్చింది కదా, ప్లస్ 1/2 ఇంచు కలుపుకొని మార్కింగ్ పెట్టేటప్పుడు 8.5కి మార్కింగ్ పెడితే మీకు 8 ఇంచుల బ్లౌజ్ ఈ నెక్ అనేది తయారవుతుంది పైనుంచి కొలుచుకునేటప్పుడు. సరేనండి. ఇది ఒక పద్ధతి. అంటే మెడ డీప్ ప్లస్ ½ ఇంచు ఆది బ్లౌజ్తో కొలతలు కొలుచుకునేటప్పుడు. సరేనా. దాని తర్వాత ఇంకొక విషయం ఇక్కడే చెప్పేస్తాను చూడండి. ఫ్రంట్ నెక్, ఈ ఫ్రంట్ అనేది మీకు ఈ వెడల్పు అనేది కిందకు ఉంటుంది. ఎప్పుడు కూడా బ్లౌజ్కి ఇలా ఉంటుంది. మీకు ఇలా కనిపిస్తుంది ఇక్కడికి ఈ మెడ ఎక్కడికి ఉంది ఏంటనేది. ఇలా పెట్టి చూస్తే నాకు చూసారు కదా, ఇలా పెట్టి చూస్తే ఇవి రెండు సమానంగా ఉన్నాయి చూసుకోండి. చూసుకుని ఇలా పెట్టి చూసుకుంటే కరెక్ట్గా నాకు ఇక్కడ 5.5కి వచ్చింది ఈ ముందు మెడ. ఫ్రంట్ నెక్ డీప్ అనమాట. దీనికి కూడా 1/2 ఇంచు ప్లస్ చేయాలి. ఇక్కడ కూడా షోల్డర్ కుట్లోని మీకు 1/2 ఇంచు వరకు మీకు పోద్ది అనమాట. అందుకని ప్లస్ ½ ఇంచు ఫ్రంట్ నెక్ డీప్ ప్లస్ ½ ఇంచు ఇక్కడ కూడా ఇదే మెయింటైన్ చేయాలి. దాని తర్వాత మీకు చూపిస్తాను చెస్ట్ మార్కింగ్. చెస్ట్ మార్కింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి మార్కింగ్లో మీరు ప్లస్ కట్ట ఏమీ చేయాల్సిన
అవసరం ఉండదు. ఈ చెస్ట్ మార్కింగ్ నుంచి ఇక్కడికి ఎంతైతే పెట్టుకున్నారో 19 ఇంచులు వచ్చింది కదా, 19కి 19 ప్లస్ చేయమని చెప్పాను కదా. బ్యాక్ సైడ్ అంతా 19, మళ్ళీ ఫ్రంట్ సైడ్ అంతా 19, అంటే 38 సైజు కదా. సైజు 38ని అలాగే ఉంచేసుకోవాలి. ఎక్స్ట్రా మార్జిన్కి +2 వేసుకోవాలి. అంటే అది 2 వేసుకోవాలి 1 వేసుకోవాలి అన్నది కంపల్సరీ కాదు. ఇది మీకు ఒరిజినల్ ఫిట్టింగు. దాని తర్వాత మినిమం అంటే ఎంత తక్కువ చూసుకున్నా కనీసం 1.5 ఇంచ్ అన్నా సరే మీకు ఈ ఎక్స్ట్రా కుట్లు కోసమని ఖర్చులని పెట్టుకోవాలన్నమాట. అది క్లాత్ని బట్టి మన ఇష్టం. 1.5 ఇంచ్ దగ్గర నుంచి 2.5 ఇంచుల వరకు కూడా మీరు పెట్టుకోవచ్చు. 2.5 ఇంచులు పెట్టుకునేటప్పటికి ఏమవుతుందంటే మీకు ఫిట్టింగ్లో తేడా వస్తుంది. కనీసం ఈ వెడల్పు ఎక్స్ట్రా మనకి లోపల కుట్లు ఉంటాయి చూడండి, అవన్నమాట. ఈ కుట్ల కోసం మీరు 2 ఇంచులు అన్నా సరే తర్వాత పెంచుకుంటాం. అంటే ఈ చెస్ట్ మార్కింగ్ని 4 వంతులు తీసుకుని మార్కింగ్ పెట్టుకుని దాని తర్వాత మీరు ఎంత కావాలో అంత పెంచుకుంటారు. కాబట్టి దీనికి ఏమీ రాయొద్దు. మీకు నేను కటింగ్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మార్కింగ్ పెట్టుకునేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంతే తప్ప ఇది ఇప్పుడు రాసుకోవద్దు. దాని తర్వాత చేతి పొడవు వచ్చేసి ఈ భుజం కుట్టు దగ్గర నుంచి మన చేతి పొడవు లాస్ట్ ఎండింగ్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఇలా పెట్టి చూసుకోమని చెప్పాను కదా. నాకైతే 5.5 వచ్చింది. 5.5 వచ్చినప్పుడు చేతి పొడవు +1 ఇంచ్ పెట్టుకోవాలి. 1 ఇంచ్ ఎందుకు పెట్టుకోవాలి అంటే కనుక ఇక్కడ కుట్టు వేసినప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అన్న పోతుంది. ఇక్కడ కూడా మన చేతికి ముక్క అతికించి ఫోల్డింగ్ చేస్తాం. ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు 1 ఇంచ్ ప్లస్ చేయాలి. ఇక్కడ ముక్క అతికించము మన క్లాత్లోనే పొడిగించుకొని వెనక్కి తిప్పేస్తాము అంటే కనుక ఈ పొడవేమో ఇలా 1 ఇంచ్ పెంచుకుని దాని తర్వాత 1.5 ఇంచు పెంచుకుంటే అది ఫోల్డింగ్ అవుతుంది. అవన్నీ మీకు కటింగ్లో వస్తాయి. మామూలుగా పద్ధతి ఏంటంటే లైనింగ్ బ్లౌజ్ కానీ ఏది స్టిచ్చింగ్ చేసుకుంటున్నా సరే చేతి పొడవు +1 ఇంచు. మీకు చేతి పొడవు ఎంతైతే ఉందో దానికి 1 ఇంచ్ ప్లస్ చేయాలి. ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి ఇక్కడికి 5.5 వచ్చింది. అంటే నేను 6.5కి మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. అప్పుడు ఈ పొడవు అనేది నాకు వస్తుంది. అర్థమైంది కదండి. చేతి పొడవు, చేతి లెంత్, హ్యాండ్స్ లెంత్ అని పెట్టుకోవచ్చు. హ్యాండ్స్ లెంత్ +1 ఇంచ్. దాని తర్వాత ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఈ కుట్టు ఉంది కదా మనకి మొత్తం చేతి లూజ్ అనమాట. ఈ చేతి కిందనున్న లూజ్ అంతా కలిపి ఫోల్డింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా ఇలా లూజ్ చూసుకుంటే నాకు 6 ఇంచీలు వచ్చింది. ఇది కూడా ఇక్కడి నుంచి చెస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి నడు మార్కింగ్ దగ్గర నుంచి చేతి వరకు కూడా ఇక్కడ వరకు కూడా మనకి ఎక్స్ట్రా కుట్ అనేది ఉంటుంది. దీనికి కూడా ఇప్పుడు మనం చెస్ట్కి ఎంతైతే మనం ఎక్స్ట్రా మార్జిన్ పెట్టామో అంతే పెట్టుకుంటాం, నడానికి అంతే పెట్టుకోవాలి, చేతి లూజ్కి కూడా అంతే పెట్టుకోవాలి. అవి ఎంత అనేది ఏంటనేది కటింగ్లో నేను చెప్తాను. ఈ చేతి లూజ్ దగ్గర ప్లస్లు మైనస్లు ఏవి పెట్టొద్దు, సరేనండి. దాని తర్వాత మనకి మిగిలింది నడుం భాగం. నడుం దగ్గరికి వచ్చేటప్పటికి ఇది కూడా సేమ్ అంతే. నడుం మార్కింగ్ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ప్లస్లు గట్ట ఏం పెట్టకండి. అవి ఏంటంటే మన క్లాత్ని బట్టి మనం 2 ఇంచులు పెంచుకుంటామా 1.5 పెంచుకుంటామా అన్నది ఉంటుంది అనమాట. ఒకవేళ చెస్ట్ +2 ఇంచెస్ పెట్టామనుకోండి, నడుం లూజ్ +2 ఇంచెస్ పెట్టాలి. అలాగే చేతి లూజు +2 ఇంచెస్ పెట్టాలన్నమాట. ఇది పద్ధతి. రాసుకున్నారు అంటే మంచిదే. చెస్ట్ లూజు +2. నేను ఎప్పుడు కూడా డ్రెస్సులు కటింగ్ చేసినా బ్లౌజులు కటింగ్ చేసినా సరే సాధ్యమైనంత వరకు కూడా 2 ఇంచెస్ మార్జిన్ నేను పెట్టుకుంటాను. అంతకన్నా క్లాత్ బాగా తక్కువగా ఉంది అంటే ఒక 1/2 ఇంచ్ తగ్గించి 1.5 ఇంచ్ పెట్టుకుంటాను. ఎందుకంటే మనకు ఒకవేళ మనం తప్పు కుట్టేశారనుకోండి, మీరు బిగినర్స్ కుట్లు ఇప్పుకోవడానికన్నా ఉంటుంది. మార్జిన్ అన్నది ఇంపార్టెంట్. మార్జిన్ అంటే ఇదండి. ఎక్స్ట్రా మార్జిన్ అంటే చెప్పాను కదా మీకు, ముందు క్లాస్లో కూడా చెప్పాను కదా, ఈ కుట్లు అనమాట. చెస్ట్ +2 ఇంచెస్, బ్లౌజ్ వెస్ట్ +2 ఇంచెస్, హ్యాండ్స్ లూజ్ +2 ఇంచెస్. ఇలా రాసుకోండి. మీరు ఇప్పుడు ఏమేమైతే మీరు కొలతలు తీసారో వాటికి ఏం ప్లస్ చేయాలి, ఏం మైనస్లు చేయాలన్నది నేను చెప్పాను కదండి. ఆ కొలతలను ఉపయోగించుకుని దాని తర్వాత ఇక్కడ చూడండి, నడుము కొలతలు తీసుకున్నప్పుడు ఇంకొక విషయం గుర్తుంచుకోండి. నడుము కొలత తీసుకున్నప్పుడు దానికి బ్యాక్ సైడ్ ఏమో టక్స్ వేస్తాము, ఫ్రంట్ సైడ్ ఏమో డాట్స్ వేస్తాం. కాబట్టి దీనికి కటింగ్లోని ఎలా పెట్టుకోవాలి, ఎంత పెట్టుకోవాలి అన్నది వివరంగా మీరు తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు రాసుకునేటప్పుడు అంత వివరంగా మీకు నేను చెప్పినా మీకు అర్థం కాదు. బ్యాక్ సైడ్ వేరు,
ఫ్రంట్ సైడ్ వేరు సపరేట్ అయిపోద్ది అనమాట మనకి బ్లౌజ్ దగ్గరికి వచ్చేటప్పటికి. సరేనండి, ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ నోట్ చేసి పెట్టుకున్నారు అంటే కనుక నెక్స్ట్ క్లాస్లోని మనం బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఈ మార్కింగ్ని ఉపయోగించి ఈ నెంబర్స్ని ఉపయోగించి ఎలా కటింగ్ చేసుకోవాలి ఏంటనేది మీకు నేను వివరంగా చెప్తాను. మన లక్ష్మీ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రెగ్యులర్గా క్లాసెస్ని ఫాలో అయితేనే ఒకదానికి తర్వాత ఒకటి మీకు అర్థమవుతూ ఉంటుంది. సరేనండి, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.